ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విధియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో పూరి క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేల సంఖ్యలో భక్తులు జై జగన్నాథ్ హరిబోలో నినాదాలతో రథం వెంట నడుస్తూ ముందుకు సాగుతున్నారు. प्रजा के साथ मिलकर छेरा पहरा की वो आरंभ होगी। వేడుకలో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారిక యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఒడిశా ప్రభుత్వం తొలిసారిగా 275 AI కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం వారు దాదాపు 2 నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేశారు. సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. కానీ దీనికి భిన్నంగా పూరిలో మూల విరాట్టునే గర్భగుడి నుంచి తీసుకొస్తారు. అంతేకాదు ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు. అంతేకాదు రాజు బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు. లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు. జగన్నాథుడు, బలభద్రుడు తమ సోదరి సుభద్రాదేవిలతో కలిసి పెంచిన తల్లి గుండీచ ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత తిరిగి ఆలయానికి వస్తారు. ఈ యాత్రను చూడటం ఒక అదృష్టంగా భావిస్తారు. वाली शक्ति है ही नहीं। कहा गया धर्म अर्थ और काम मोक्ष के रस से रथ से जोड़े, गति के सूचक लगे सुरथ में सुभग चार ही घोड़े। ये गति के सूचक है, प्रगति के सूचक है। असंख्य भक्त निश्चित रूप से भगवान बलभद्र जी जो अग्रज है आज पहली बार निकल रहे हैं। देख रहे हैं आप महाप्रभु श्री जगन्नाथ। कहा गया जगन्नाथ जो है वही बलभद्र जी है। इसीलिए कहा गया दुनिया की नज़रों में वह है मूक, वो कास्ट नहीं है। क्या है? जगदीश विलासकार कहते हैं दुनिया की नज़रों में वह है मूक, नहीं बोला करता। रथ यात्रा मिसमिल जलता से है रहस्य खोला करता। धन्य कालिया की लीला को अगणित शीश घुमा डाले, वह सिद्ध जीवित प्रभु कली में कोरे नहीं काठ वाले। ये कोरे काठ वाल नहीं है, साक्षात ब्रह्म है जगदीश्वर जगन्नाथ महाप्रभु। तालध्वज रथ में बैठकर अभी प्रतीक्षा में हैं, क्योंकि भक्त अभी थोड़ा थक गए होंगे। निश्चित रूप से महाप्रभु अग्रसर होंगे। कहा गया प्रभु आप कौन हैं? ना हर प्रकार से पूर्ण है वो ओंकार प्रणव परमेश्वर। आप साक्षात ओंकार है, साक्षात परमेश्वर है, प्रणव परमेश्वर है। इसीलिए कहा गया हर प्रकार से पुण्य है वह ओंकार प्रणव परमेश्वर। अपने पुण्य तत्व से रचता सकल जगत का वो अविनश्वर। दृश्य अदृश्य जगत यह सारा उसी पुण्य का पुण्य पसारा। वह इतना संपूर्ण कि उसमें से यदि पुण्य हटा दो तो भी अक्षय पुण्य शेष रह जाएगा सारा का सारा। वो पुण्य ब्रह्म आज निश्चित रूप से पुण्य करते हुए भक्तजनों की मनोकामना को पूर्ण करते हुए अग्रसर होने वाले हैं। रथारूढ़ होकर के
कहा गया प्रभु आप रत्न सिंहासन में बैठकर रात से प्रात तक तो लीला रचते ही आनंद बांटते रहते हैं। दीनहीन पतितों को आज वरदान में आकर के समस्त जगत को आनंद प्रदान करते हैं प्रभु। कहा गया रत्न सिंहासन में बैठकर रात से प्रात तक आनंद बांटता रहता है वह काला ठाकुर, दीनहीन पतितों को तारने हर ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విధియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో పూరి క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేల సంఖ్యలో భక్తులు జై జగన్నాథ్ హరిబోలో నినాదాలతో రథం వెంట నడుస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ వేడుకలలో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ ఒడిశా ప్రభుత్వం తొలిసారిగా 275 AI కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది. 12 రోజుల పాటు కొనసాగుతున్న ఈ వేడుకకు దేవస్థానం వారు దాదాపు 2 నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేశారు. సాధారణంగా హిందూ దేవాలయాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. కానీ దీనికి భిన్నంగా పూరిలో మూల విరాట్టునే గర్భగుడి నుంచి తీసుకొస్తారు. అంతేకాదు ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు. అంతేకాదు రాజు బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు. లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు. జగన్నాథుడు, బలభద్రుడు తమ సోదరి సుభద్రాదేవిలతో కలిసి పెంచిన తల్లి గుండిచ ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత తిరిగి ఆలయానికి వస్తారు. ఈ యాత్రను చూడటం ఒక అద్భుతంగా భావిస్తారు.